ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ దినం కూడా నేను ఒక కొత్త టాపిక్‌తో నేను మీ ముందుకొచ్చి ఉన్నాను. నేను రీసెంట్‌గా సోషల్ మీడియాలో ఒక ఆహ్, ఫోటో నేను చూసాను. అంటే ఒక క్వెషన్‌తో సహా ఒకరు ఒక పోస్ట్ పెట్టినారు. ఏంటంటే హాస్పిటల్స్ పైన ప్రతి హాస్పిటల్స్ దగ్గర ఒక సిలువలాగా ఒక ఇత్తడి స్తంభము, దాని మీద పాము ఎందుకుంటుంది? పామనేది కరిస్తే మనిషికి అపాయం కదా! కానీ హాస్పిటల్‌కొస్తే మనిషి బ్రతుకుతారు కదా! దానికి దీనికి ఏంటి సంబంధం అనే ఒక పోస్ట్ నేను చూసాను. దానికి నేను ఈరోజు సమాధానంగా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీ ముందుంచాలనుకుంటున్నాను. సంఖ్యాకాండము 21 అధ్యాయము 4-9 వచనాల వరకు చూస్తే, సంఖ్యాకాండము 21 అధ్యాయము 4 వచనం నుండి 9 వచనం వరకు. ఏముంటుందంటే, వారు ఏదోము దేశమును చుట్టిపోవలెనని హోరు కొండ నుండి ఎర్ర సముద్రము మార్గమున సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. ఇశ్రాయేలీయుల ప్రజలు వారు ఏదోము దేశము నుండి వారేం చేస్తున్నారంటే ఎర్ర సముద్ర మార్గాన నడిచి వెళ్తా ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలందరూ నడుస్తూ వెళ్తూ ఉన్నారు. మనకు తెలుసు ఈ ఒక్క వాక్యము. ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వము నుండి వచ్చిన తరువాత వారు అరణ్య మార్గములో నడుచుచూ వచ్చుచున్నప్పుడు ఈ యొక్క జనులంట నడిచి, నడిచి, నడిచి మార్గాయాసము చేత వారి యొక్క ప్రాణము సొమ్మసిల్లిందంట. సొమ్మసిల్లినప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ మోషే దగ్గరకొచ్చి, "మోషే, నువ్వు ఎందుకు మమ్మల్ని ఐగుప్తు దేశం నుండి ఇక్కడ మా ఈ యొక్క అరణ్యంలో మమ్మల్ని నడిపిస్తున్నావు? తినటానికి ఆహారం లేదు, త్రాగడానికి నీళ్లు లేవు. మమ్మల్ని చంపడానికైనా నువ్వు ఈ యొక్క అరణ్య మార్గానికి తీసుకొచ్చావని" మోషే మీద సణుగుకోవడం ప్రారంభించారు. ఇశ్రాయేలీయుల ప్రజలు ఎన్నో అద్భుతాలు చూశారు, ఆశ్చర్య కార్యాలు చూశారు. అయినా సరే దేవుని ప్రజలు మోషే మీద వారి నాయకుడి మీద సణుగుతున్నారు. వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇష్టానుసారంగా ఆయనను అరుస్తా ఉన్నారు. అప్పుడు దేవుని యొక్క ఉగ్రత ఇశ్రాయేలు ప్రజల మీదకొచ్చింది. వెంటనే దేవుడు ఏం చేశాడంటే, వారి మధ్యలోనికి తాపకరమైన సర్పములను, డేంజరస్ స్నేక్స్‌ని వారి మధ్యలోనికి పంపించేశాడు. అప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజల్ని ఆ పాములు కరిచి వారు అరుస్తా ఉన్నారు. మరలా మోషే దగ్గరకొచ్చి, "మోషే, మోషే, నీకు విరోధంగా, వ్యతిరేకంగా మేము మాట్లాడడం వల్ల ఈ యొక్క తాపకరమైన సర్పములు మమ్మల్ని కరిచాయి. ఈ మంటను, ఈ నొప్పిని మేము తట్టుకోలేకపోతున్నాము. మరలా మా పక్షాన దేవునికి మొరపెట్టు" అని చెప్పి వారు ఈ మోషే దగ్గరకొచ్చినప్పుడు మోషే దేవుణ్ణి బ్రతిమిలాడుకుంటాడు. "ప్రభువా, యెహోవా, ఈ యొక్క జనులను క్షమించు" అనంటే, అప్పుడు దేవుడు ఆయన యొక్క మొరను విని, మోషే ఒక స్తంభాన్ని చేపించి దాని మీద ఒక ఇత్తడి సర్పాన్ని నీవు పెట్టు. ఒక పాముని నువ్వు ఇత్తడితో చేసిన పాముని ఆ యొక్క స్తంభం మీద నిలవబెట్టన్నప్పుడు మోషే ఒక స్తంభం మీద ఇత్తడి సర్పాన్ని నిలవబెడతాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఆ యొక్క ఇత్తడి స్తంభం మీద ఉన్న పాముని ఎవరైతే ఆ సర్పాన్ని చూస్తారో ఆ విషం అనేది వాళ్ళలో నుండి వెళ్ళిపోయి వాళ్ళు బ్రతుకుతారు అని అన్నప్పుడు, ఈ మోషే ఇశ్రాయేలు ప్రజలకు అలాగ చెప్పినప్పుడు పాము కరిచిన ప్రతి వ్యక్తి ఆ యొక్క స్తంభాన్ని, ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని వారు కనులెత్తి చూచినప్పుడంట ఆ విషము వారి నుండి వదిలిపోయింది. వారు విషము నుండి తప్పించబడి బ్రతికినారు. అంటే ఏ మరణకరమైన అపాయము నీ యొద్దకు వచ్చినా హాస్పిటల్ మీద ఎందుకు పెడుతున్నారంటే, దేవుని తర్వాత మనిషి నమ్మేది ఒక డాక్టర్‌నే. ఈ యొక్క హాస్పిటల్‌కి నువ్వు వచ్చినట్లయితే, ఆ యొక్క దేవుని వైపు, ఆ హాస్పిటల్ వైపు, ఆ యొక్క దేవుని చేత ఎన్నుకోబడ్డ ఆ డాక్టర్‌ని నువ్వు చూసినప్పుడు నీకు స్వస్థత కలుగుతుంది అనే దానికి సింబాలిక్‌గా ఆ యొక్క సర్పాన్ని పెట్టారనమాట. ఇది యాక్చువల్లీ ద మీనింగ్ ఆఫ్ ఆ యొక్క పోస్ట్‌కి. ఇత్తడి సర్పాన్ని పెడతాడు మోషే. ఎప్పుడైతే ప్రజలు దేవుని మీద, మోషే మీద సణుగుకోవడము, దేవుణ్ణి అసహ్యించుకోవడము, అన్ని అద్భుతాలు చూసి కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారో,
ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత వారి మీదకొచ్చింది. ఆ యొక్క పాముల చేత కరవబడిన ప్రతి వ్యక్తి ఆ ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు వారికి స్వస్థత కలిగింది. వారు మరణం నుండి తప్పింపబడినారు. అందుకే ఏ ఒక్కరు మనకి ఏ అపాయం వచ్చినా, ఏ ప్రమాదము మనకి ఏ అనారోగ్యం వచ్చినా, మనం ఎవరిని చూస్తామండి? డాక్టర్ దగ్గరికెళ్తాం. అంటే నేను డాక్టర్ దగ్గరికెళ్తే, నా బాధను నేను చెప్పుకుంటే, నాకు డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల నాకేమొస్తుంది? రిలీఫ్, స్వస్థత వస్తుంది అనే ఆశతోనే ప్రతి పేషెంట్ డాక్టర్ దగ్గరికెళ్తారు. ఎవరి ఆశ లేకుండా ఎవ్వరు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. దానికి సింబాలిక్‌గా ప్రతి హాస్పిటల్ పైన ఆ యొక్క స్తంభం మీద ఉండే ఇత్తడి సర్పాన్ని పెడతారనమాట. దేవుని వైపు మరలా ఎప్పుడైతే ఆ ఇశ్రాయేలు ప్రజలు చూసారో, ఆ యొక్క ఇత్తడి సర్పం వైపు చూసారో, దేవుణ్ణి మరలా వారు జ్ఞాపకం చేసుకొని, దేవుడు ఇచ్చిన మాట ప్రకారం ఆ ఇత్తడి సర్పాన్ని చూసారో, వారు మరణము నుండి తప్పించబడినారు. ఆ విషము వారి నుండి వెళ్ళిపోయింది. దానికి సింబాలికే ఈ ఇత్తడి సర్పము. మనం కూడా ఎప్పుడైతే మనము కొన్నిసార్లు దేవుని కంటే మనుషుల మీదే ఆధారపడతాం. బట్ మనిషిని సృష్టించింది దేవుడే. డాక్టర్‌ల కన్నా పరమ డాక్టర్ మన యేసయ్య. డాక్టర్‌కున్న జ్ఞానము కంటే మన యేసయ్య యొక్క జ్ఞానము చాలా అమూల్యమైనది, ప్రశస్తమైనది, గొప్పది. మనము కూడా మనకు అనారోగ్యాలు ఏదొచ్చినా మనం దేవుడి వైపు చూసినప్పుడు దేవుడు మనకు స్వస్థతను తప్పకుండా అనుగ్రహిస్తాడు. దేవుడికి అసాధ్యమైనది అంటూ ఈ లోకంలో ఏమీ లేదు. దేవుడు అంటున్నాడు, స్వస్థపరిచి యెహోవాను నేనే. నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత దొరుకుచున్నది. గాయములు చేయువాడు ఆయనే, గాయములు కట్టువాడు ఆయనే. ఇంకో మాట ఉంది, నీతి సూర్యుని రెక్కల కింద మీకు ఆరోగ్యము కలుగును. దేవుడు స్వస్థపరిచేవాడు. ఆయన వైపు మనము చూస్తే ఖచ్చితంగా దేవుడు మనకు స్వస్థతను, ఆరోగ్యమును దేవుడు దయచేస్తాడు. వాక్యానికి మనల్ని సమర్పించుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా మీకు వందనాలు. తండ్రి, ఏదోము దేశము నుండి నాయనా ఇశ్రాయేలీయుల జనులు ప్రయాణము చేసి అలసిపోయి సొమ్మసిల్లి మోషేతో తిరుగుబడినారు ప్రభువా. మోషే మీద సనుక్కోవడం ప్రారంభించారు. గుణగడం ప్రారంభించారు. అయితే వారిని తాపకరమైన సర్పముల చేత నైనా వారు కరవబడినారు. మరలా వారు పాప క్షమాపణ అడిగినప్పుడు మోషేతో మీరు చెప్పారు, ఒక స్తంభమును నిలువబెట్టి దాని మీద ఇత్తడి సర్పాన్ని పెట్టు. ఆ ఇత్తడి సర్పాన్ని ఎవరైతే అలాగే చూస్తూ ఉంటారో వాళ్ళలో నుండి విషం వెళ్ళిపోతుంది. అవును ప్రభువా. మేము కూడా నాయనా మాకు ఎలాంటి అనారోగ్యం వచ్చినా, ఏదొచ్చినా, లేదా మేము నీ యొక్క తండ్రి నీకు తిరుగుబాటు చేసే వారముగా ఉన్నా మమ్మల్ని మేము నాయనా పరిశోధించుకొని మీ వైపు తేరి చూస్తే స్వస్థపరుస్తారనే విశ్వాసమును మాకు దయచేశారు. వాక్యానుసారంగా జీవించినట్లుగా కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించిన గాక. ఆమేన్.